చెప్పతో చెప్పరాదు అన్ని రకాల సలహాలు ఇచ్చేటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఎందుకంటే డిఫరెంట్ డ్యూటీ చేస్తారు. మా గౌరవ సహచార మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు కోదండరామ్ గారు, రామచంద్రమూర్తి గారు, ఓం నరేందర్ రెడ్డి గారు, బల్మూరు వెంకట్ గారు, రియాజ్ గారు, హరికృష్ణ గారు, వేదిక మీద పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుస్తక ప్రియులు, పుస్తకాలను చదివేటువంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతుల, ఓపిక, చదివే జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఇది హైదరాబాద్ ఒక బుక్ ఫేర్ జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం చెప్తుంది. ఈ బుక్ ఫేర్ కి సంబంధించి రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియం యొక్క పార్క్ సంబంధించిన మొత్తం విస్తీర్ణాన్ని తీసుకునే విధంగా అన్ని రకాల వసతులతోటి మొత్తం స్థాయి భారతదేశంలో ఉన్నటువంటి పుస్తక రచయితలు జ్ఞానాన్ని అన్ని రకాల విభాగాలకు సంబంధించిన ఇక్కడికి తీసుకొచ్చే విధంగా యాకూబ్ గారు అటువంటి కార్యాచరణ తీసుకొని ఇప్పటి నుంచే మరి తేదీలను నిర్ణయం చేసుకుని ముందుకు పోవాలని ఈ బుక్ ఫేర్ ను ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి రెసిడెన్షియల్, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ, మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పాఠ్య పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుంది తప్ప మనం సుల్తాన్ బజార్లను ఆఫీసుల్లో కొనుక్కుంటూ దొరికేది కాదు. జ్ఞానం కాబట్టి పుస్తకాలు చదువుకోవడం అనేటువంటి ప్రాముఖ్యతను వివరించే విధంగా ఈ బుక్ ఫేర్ ను సందర్శించమని మనం కూడా కొంత వాళ్ళకు అలవాటు లేనప్పుడు దాన్ని కొంత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా జరగడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ బుక్ ఫేర్ కార్యక్రమం యథావిధిగా ఇంకా భవిష్యత్తులో బాగా జరగాలని ఆకాంక్షిస్తూ మీ అందరూ శుభాకాంక్షలు చెప్తూ తీసుకుంటాను.